विषय जो है माला मादिगा यानी दलित जातियों का जो है रिजर्वेशन है, सेंट्रल गवर्नमेंट की तरफ से जो आर्डर्स है उसके मुताबिक हम जो है आने वाले दिनों में हम यहाँ हैदराबाद में जितनी भी कमेटियाँ बनाई गई हैं उन सारे लोगों को बुलाकर मिलकर उनसे बातचीत करके हम जो है सबसे एक रेजोल्यूशन देंगे। और तेलंगाना के जितने भी अजला है, जितने भी ज़िले हैं, ताल्लुक़ है, जहाँ भी है, वहाँ तक भी हम जाकर पहुँचकर हमारे लोगों को भिजाकर वहाँ की कमेटी की भी राय लेकर हम जो है आपको राज नरसिम्हा जी को जो है दामोदर राज नरसिम्हा जी को हम जो है यानी पूरा एक मेमोरेंडम बना के पेश करेंगे। और उसके अंदर जो है चूँकि और भी 3-4 जातियाँ हैं, यानी जैसा मोची समाज है, कुरिल समाज है, यानी कक्का ढोर समाज है, और जो है दूसरे और 2 अहिरवार रविदास समाज है, ऐसे कि 5-6 समाज है। ये सारे लोगों को इकट्ठा करके हम जो है, इससे पहले बाबू जगजीवन राम हमको बहुत पहले बोले थे ये बात कि तुम इसको चरमकार संघ के तौर पे इस्तेमाल करो, ठीक रहेगा। अगर तुम जातियों के अंदर बदला देंगे तो हर एक जाति अपनी अपनी आवाज़ करेगा। तो इसीलिए आज जो है एक मौका है अच्छा हमको, तो हम जो है कम से कम अपनी आवाज़ तो उठा सकते हैं। तो इसीलिए हम अपनी आवाज़ आप तक पहुंचा रहे हैं और राज नरसिम्हा जी के थ्रू हम जो है पूरी जातियों का जो समगर जाति संघ के अंदर आती हैं, जो चमड़े का काम करने वाले और जो है हमारे पास जो यानी चरमकार लोग हैं, सारे लोगों को मिला के हम आपको एक मेमोरेंडम पेश करेंगे और उसके अंदर हम पूरे अपने लोगों की राय पेश करेंगे। और जो भी रिजर्वेशन हमको मिलना चाहिए हकदारी से, क्योंकि आज तक हमारे साथ नाइंसाफ़ी की गई है, अभी तक हमको सही मायनों में हमारा हक हमको नहीं मिला। आपको मालूम होना चाहिए 1950 में जब हुकूमत बनी, हैदराबाद स्टेट बना, उस वक़्त समगर जाति संघ के 8 MLA थे, 2 मिनिस्टर थे। उसके बाद जैसा विभाजन हुआ, उसका स्टेट्स का अलग अलग हुआ, तो महाराष्ट्र में 4 चले गए, 4 MLA चले गए, 2 MP चले गए, और कर्नाटक में 2 MLA चले गए, 1 MP चले गए। इसी तरह से हैदराबाद में सिर्फ 2 MLA रह गए थे, सिर्फ 2 MLA थे। तो आज जो है हमारे पास ना MLAs के लिए नुमाइंदगी है, ना काउंसलर्स के लिए, ना पंचायत के अंदर हमारे मेंबर्स हैं। तो आज हम चाहते हैं आपसे, दामोदर राज नरसिम्हा जी से हम ख्वाहिश करेंगे, अपनी हम मेमोरेंडम तैयार करके हमारे सब लोगों की राय लेकर उनको पेश करेंगे और उसके बाद कार्रवाई को आगे बढ़ाएंगे। చెప్పండి। మీడియా మిత్రులకు నమస్కారం। ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, అదేవిధంగా నా పేరు చంద్రగిరి సత్యనారాయణ, ఈ సంగర సామాజిక వర్గ యొక్క కార్యకర్తని। ఈరోజు హైదరాబాద్ సంగర్ జాతి సంఘ్ జిన్సీ చౌరాయిలో ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో వర్గీకరణ విషయంపై, దాని సందర్భంగా ఈరోజు సంగర్ భవన్లో అత్యవసర సమావేశం నిర్ణయించబడ్డది। దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు జనక్రామ్ గారు, ఈ యొక్క సంస్థ యొక్క బి జనక్రామ్ గారు ఈ యొక్క సంస్థకు పునాది వేసిన వ్యక్తి। సో వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మీకు వర్గీకరణ విషయంలో వివరించడం జరుగుతుంది। ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో వర్గీకరణ విషయంలో, మరి దానికి సంబంధించి మేము కూడా ఈ అత్యవసర సమావేశం నిర్వహించాం। మరి ఈ వర్గీకరణ మాలా మాదిగా ఉపకులాలకు సంబంధించింది కాబట్టి, మరి దీన్ని ఉద్దేశించి మేము కూడా ఈ సంగర జాతి ఉపకులాలలో ఉన్నది కాబట్టి ఈరోజు అత్యవసర సమావేశం నిర్వహించబడింది। మరి ఏం నిర్ణయం తీసుకున్నాం అనేది అందరి అభిప్రాయ సేకరణ చేస్తున్నాము। మరి ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి 29 సబ్ కమిటీ సంగర్ జాతి ఉన్నాయి, మరి వాళ్ళకు కూడా ఒక రోజు నిర్ణయం తీసుకొని ఒక సమావేశపరిచి వాళ్ళ అభిప్రాయ సేకరణ చేసి వాళ్ళందరితోని ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని, ఎవరైతే ప్రభుత్వం తరఫు నుంచి పెద్ద మనుషులు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారికి ఇవ్వడం జరుగుతుంది ఆ తీర్మానం। మరి మేము కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం ఈరోజు,
మరి రానున్న రోజులలో ఈ వర్గీకరణలో మేము 57 ఉపకులాలలో మా జాతి ఉంది కాబట్టి మరి అప్పుడు ఏ నిర్ణయం మాకు సంగర్ జాతికి న్యాయంగా రిజర్వేషన్లు అందుతాయో దానికే మేము ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఎన్నో 78 సంవత్సరాలు స్వతంత్రం అనంతరం కూడా ఇప్పటి వరకు మా వాళ్ళు ఏ ఉద్యోగాలు కానీ ఏ విద్యను కానీ ఎట్లాంటి ఫలాలు పొందలేదు ఈ భారతదేశంలో. కాబట్టి మా అనుసూచిత జాతిగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా రిజర్వేషన్లు పూర్తిగా అందే విధంగా ఉంటేనే మేము ఏ కేటగిరీలో పోవాలనో అది మేము నిర్ణయిస్తాం. మా రెజ్యులేషన్ మేము పాస్ చేస్తాం. ఆ రెజ్యులేషన్ను దామోదర్ రాజనరసింహ గారికి ఇస్తాం. వాళ్ళు ఒక మంచి ఎక్స్పర్ట్ కమిటీని పెట్టి మా సంగర్ జాతికి కూడా ఒక న్యాయం జరిగే విధంగా రిజర్వేషన్లు జరిగే విధంగా వాళ్ళు కూడా ఆ యొక్క కమిటీలో ఆమోదించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.